సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి ఎప్పుడైతే న్యూస్ బయటకు వచ్చిందో సీసీ ఫుటేజ్కి సంబంధించినటువంటి కొన్ని కథనాలు మనం చూస్తూ ఉన్నాం. ఇందులో లీగల్గాను ఇల్లీగల్గాను జనరల్గా సీసీ ఫుటేజ్ అఫీషియల్ ఒకటి ఉంటుంది, హిడెన్ క్యామ్స్ కొన్ని ఉంటాయి. సో చట్టాలు వీటికి సంబంధించినటువంటి విషయాలు ఏం చెప్తోంది, ఏ విధంగా వెళ్ళాలి, అండ్ మన ప్రమేయం లేకుండా అభ్యంతరకరంగా కొన్ని ఫుటేజెస్ కనుక రిలీజ్ చేస్తే చట్టపరంగా ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి, దానితో పాటు అసలు హిడెన్ క్యామ్స్ ఏ విధంగా పెడతారు, వాటి వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి, అండ్ హిడెన్ క్యామ్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఏముంటుంది, అండ్ ఇతరుల జీవితాలతోటి ప్రైవేట్ టైంలో కూడా హిడెన్ క్యామ్స్ పెట్టి ఏ విధంగా జీవితాన్ని నాశనం చేసేస్తూ ఉన్నారు, అండ్ చట్టాలు అటువంటి వాటికి ఏం చెప్తున్నాయి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సో వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి, నాగరాజు గారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ చాలా పెద్ద ఇన్సిడెంట్, దీనికి సంబంధించింది అయితే ఆ కథనం ఎప్పుడైతే బయటకు వచ్చిందో రకరకాల స్పెక్యులేషన్స్ అయితే దాని మీద సాగుతూ ఉన్నాయి. కెమెరాస్ వల్లనే ఇదంతా జరిగింది అనేటువంటిది చాలా పెద్ద న్యూస్ అనమాట. సో లీగల్గా ఇటువంటి వాటిలో ఏం చెప్తుంది, అండ్ గుడ్లవల్లేరులో జరిగింది ఏంటి? గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో నిన్న జరిగినటువంటి హిడెన్ కెమెరాస్ సంబంధించి ఒక ఉదంతం తీవ్రంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఆ కాలేజీలో మహిళల యొక్క వాష్రూమ్స్లోను బాత్రూమ్స్లోను కూడా వీటిలో హిడెన్ కెమెరాస్ ఇన్స్టాల్ చేశారని, అది కూడా తమ క్లాస్మేట్స్ సీనియర్ విద్యార్థులు ఏర్పాటు చేశారని, దీని మీద గతంలోనే 2 వీక్స్ బ్యాకే కాలేజీలో ప్రిన్సిపాల్కి కానీ మేనేజ్మెంట్కి కానీ అడ్మినిస్ట్రేషన్కి కానీ మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది, వార్డెన్తో సహా. చెప్పినప్పటికి కూడా వాళ్ళు దీన్ని చాలా లైట్గా తీసుకున్నారు, దీన్ని పెద్ద ఇష్యూ చేయకండి, ప్రజల్లో తీసుకెళ్ళకండి అని చెప్పి మమ్మల్ని ఆపారు. అయినప్పటికీ కూడా ఏవైతే వాళ్ళ సొంత వాట్సాప్ గ్రూపుల్లో ఏవైతే స్ప్రెడ్ అయ్యాయో కొన్ని మెసేజెస్ అన్ని స్ప్రెడ్ అయిన తర్వాత అది తీవ్ర అభ్యంతరకరంగా వెళ్ళింది. ఆ న్యూస్ అక్కడ కాలేజీగా పరిమితం కాకుండా యావత్ రాష్ట్రానికి వ్యాప్తించింది. రాష్ట్రం నుంచి ప్రతి చోట చర్చించుకుంటున్నారు. అంటే రీసెంట్గా జరిగిన కలకత్తా రేప్ అండ్ మర్డర్ కేసు ఏదైతే జరిగిందో ఇంచుమించు అదే కంటిన్యూషన్, ఒక సీరియల్ లాగా మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, వాళ్ళ గోప్యత, భద్రతకు సంబంధించి మనం గతంలో కూడా అనుకున్నాం. ప్రతి చోట ఇదే డిస్కషన్స్ రావడంతో అసలు హిడెన్ కెమెరాస్ ఏంటి, ఈ సీసీ కెమెరాస్ ఏంటి, ఇవి ఎలా పనిచేస్తాయి, అవి మనకి ఏ రకంగా మనకి సపోర్ట్ చేస్తాయి, ఏ రకంగా మనకి ఇబ్బంది పెడతాయి, ఇట్లాంటి హిడెన్ కెమెరాస్ పెట్టడం వల్ల మన వ్యక్తిగత స్వేచ్ఛకు కానీ గోప్యతకు కానీ మన ఆటంకానికి, మన రెగ్యులర్ జీవితాలకు ఆటంకం కలిగిస్తే మనకి న్యాయపరంగా ఎటువంటి చిక్కులు వస్తాయి, ముఖ్యంగా న్యాయపరంగా ఎటువంటి రక్షణ చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు వీటి మీద, ఇంతకు మించి ఏమైనా ఉదంతాలు గతంలో ఏమైనా జరిగాయా, దీని మీద ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి, దీనికి సంబంధించి మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం నాగరాజు గారు. ఓకే. ముఖ్యంగా హిడెన్ కెమెరా, సీసీ కెమెరా తెలియాలి. సీసీ కెమెరా అంటే క్లోజ్డ్ సర్క్యూట్ అండి. క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాస్ అంటే మామూలుగా తీసుకున్న కెమెరాస్ కాకుండా మన ప్రమేయం లేకుండా బయట ఎక్కడ ఇన్స్టాల్ చేసి క్లోజ్డ్ సర్క్యూట్ అంటే అక్కడ ఆ పరిసరాల్లో ఏం జరుగుతుంది కెమెరా అనే విషయం మీద అది పెద్ద కనిపిస్తాయి క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాస్. హిడెన్ కెమెరా అంటే మనకు తెలియకుండా అదే కెమెరా చాలా చిన్నగా ఉంటుంది, ఒక బొటన వేలు అంటే మన ఫింగర్ నెయిల్ సైజు ఉంటుంది, ఎంతకన్నా నెయిల్ కన్నా హాఫ్ సైజులో ఉంటుంది. ఓకే. ఇది కొన్ని చోట్ల ఇన్స్టాల్ చేస్తారు. అంటే దేనికోసం ఇన్స్టాల్ చేస్తారంటే యాక్చువల్గా భద్రతాపరం కోసం వాడేవారు. అది ఏమైందంటే ఈ మోడరేషన్ సొసైటీలో పక్కవారి యొక్క ప్రైవేట్ కార్యకలాపాలను కూడా తెలుసుకునే ఉద్దేశంతో ఇవి మనకి తెలియకుండానే వెల్లువెత్తగా మనకు వచ్చేసి ఇవి ఆన్లైన్లోనే ఆఫ్లైన్లో కూడా లభ్యమవుతున్నాయి ఈ యొక్క హిడెన్ కెమెరాస్. ఇవేంటంటే ముఖ్యంగా మహిళల విషయంలో ఎక్కువగా చాలా కాంట్రవర్షియల్గా అవుతున్నాయి. అంటే ఈ పోర్నోగ్రఫీ డెవలప్ అవడానికి కానీ లేకపోతే ఇంటర్నెట్లో ఇటువంటి సైట్స్, ఈ డార్క్ సైట్స్ వీటన్నిటి కూడా ఇవి చాలా ఆదాయ మార్గాలుగా డెవలప్ అయినాయి. అంటే ఎన్నో రకాలుగా ఆదాయ మార్గాల్లో కొంతమంది ఉంటారు కదా చెడు మార్గం తొక్కే వాళ్ళకి ఇది ఆదాయ మార్గంగా ఈ పోర్నోగ్రఫీకి సంబంధించి ఈ వీడియోస్ తీయడం అనేది వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎలా అంటే ముఖ్యంగా కాలేజీల్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఆఫీసుల్లో కూడా, అంటే ఎక్కడెక్కడైతే మహిళలు పనిచేస్తున్న సందర్భాలు అవే కాకుండా ముఖ్యంగా పెద్ద వ్యాపార సంస్థలు, పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఆ షాపింగ్ మాల్స్లో కూడా ఉంటాయి నాగరాజు గారు. అంటే మహిళలు బయటకు వచ్చిన ప్రతి చోట మనకి తెలియని ప్రతి చోట ఒక హిడెన్ కెమెరా పనిచేస్తుంది. ఈరోజు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ విదంతం బయటకు వచ్చింది కాబట్టి మనం చర్చించుకుంటున్నాం, కానీ ఆల్రెడీ చాలా చోట్ల ఇన్స్టాల్ చేయబడి ఉన్నాయి. ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, వ్యక్తిగతంగా తెలుసుకోవాల్సిన అవసరం. అంటే ఉదాహరణకి షాపింగ్ మాల్స్కి వెళ్తారు, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. షాపింగ్ మాల్స్కి వెళ్ళేటప్పుడు మెటల్ డిటెక్టర్ పెడతారు. మెటల్ డిటెక్టర్ కూడా ఈ యొక్క సీసీ కెమెరాస్ కనిపెట్టలేరండి. ఎవరైనా వెళ్ళొచ్చు, అక్కడ వాష్రూమ్స్ ఇన్స్టాల్ చేసి ఉండొచ్చు, చేస్తారు. మేనేజ్మెంట్కి ఆ విషయం తెలియదు. ఇలాంటిది ఉదంతం బయటకు వస్తే తెలుస్తుంది. షాపింగ్ మాల్స్లో, సినిమా థియేటర్స్లో
అలాగే హోటల్స్ రూమ్స్కి వెళ్తారు, అది 5 స్టార్ హోటల్ కావచ్చు, 3 స్టార్ హోటల్ కావచ్చు, మామూలు ఓయో రూమ్స్ కావచ్చు, ఏ రూమ్స్ అయినా సరే అక్కడ ఇన్స్టాల్ చేసే సందర్భాలు ఉంటాయి. ఎక్కడెక్కడైతే మహిళలు కాఫీ షాపుల్లో కావచ్చు, బార్ అండ్ రెస్టారెంట్లు కావచ్చు, హోటల్స్ కావచ్చు, చిన్న చిన్న పబ్స్ కావచ్చు, ప్రతి చోట మహిళలు ఎక్కడెక్కడైతే సంచరిస్తున్నారో ప్రతి చోట హిడెన్ కెమెరాస్ ఇన్స్టాల్ చేసి ఉండొచ్చు. నేను కన్ఫర్మ్గా చెప్పట్లేదండి. అయితే ఎప్పుడు కూడా మహిళలు బయటకు వచ్చేటప్పుడు ఇప్పుడున్న ప్రపంచంలో కొంత భద్రతా చర్యలు వాళ్ళకి ఇండివిజువల్గా తీసుకోవాలి, వారికి సంబంధించింది. ముఖ్యంగా ఈ సీసీ కెమెరాస్కి హిడెన్ కెమెరాస్కి ఉన్నటువంటి తేడా నేను చెప్తానండి. హిడెన్ కెమెరా మ్యాక్సిమం తన కెమెరా డిస్టెన్స్ నుంచి రేడియన్స్ ఏంటంటే 2 నుంచి 4 మీటర్లు 3 మీటర్లు, అంటే ఆ యొక్క క్వాలిటీని బట్టి పనిచేస్తాయి. హిడెన్ కెమెరా ఉన్నటువంటి ప్లేస్ దగ్గర నుంచి 2, 2.5, 4 మీటర్లు మ్యాక్సిమం, ఎంత మంచి క్వాలిటీ ఉన్నా, లేకపోతే 5 మీటర్ల వరకు పనిచేస్తుంది. సీసీ కెమెరా మినిమం మనకి 0 నుంచి 70 మీటర్స్ 100 మీటర్స్ పరిధిలో ఉన్నటువంటి ఒక వ్యూని తీసుకునే అవకాశం ఉంటుంది. రెండు పనిచేసే విధానం ఒకటే, హిడెన్ కెమెరా కానీ సీసీ కెమెరా కానీ. అయితే డిస్టెన్స్ని బట్టి మారిపోద్ది. హిడెన్ కెమెరా మన కంటికి కనబడదు. ముఖ్యంగా ఇవి ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేసే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా హోటల్స్లో కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్లేసెస్లో ఎక్కడెక్కడ ఇన్స్టాల్, చూడండి, మన షాంపూ బాటిల్స్లో ఇన్స్టాల్ చేసేది ఉంటుంది, మిర్రర్స్ దగ్గర ఉంటుంది, లేకపోతే హోటల్ రూమ్స్లో ఉన్నటువంటి డస్క్లు అక్కడ డ్రాస్ ఉంటాయి, ఆ డ్రాస్ పాయింట్స్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఇది కాకుండా లైట్స్ బల్బ్స్ ఉన్నటువంటి ఆ ప్లేసుల్లోని కానీ, లేకపోతే బయట ఇప్పుడు ఈ మధ్యన ఎల్ఈడి లైట్స్ వస్తున్నాయి, ఎల్ఈడి లైట్స్ చిన్న పాయింట్ కంటికి ఒక మేకు సైజులో ఉండే అవకాశం కూడా ఉందండి ఆ హిడెన్ కెమెరా. అది కంటికి కనిపించదు. ఏదో మనం హడావుడిగా వెళ్తాం, మనం ఏదో డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు, ముఖ్యంగా ట్రయల్స్ రూమ్స్లోకి వెళ్తాం, లేదా వాష్రూమ్స్లోకి వెళ్తాం, ఏదో మనం పని చేసుకొని వచ్చేస్తున్నాం, కానీ మనం తెలియకుండా ఒక మూడో నేత్రం మనం చూస్తుందనే విషయం మనం కొద్దిగా అలర్ట్గా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. ఒక మూడో నేత్రం మన మీద పనిచేస్తుందేమో, బహుశా అలాంటి అలర్ట్గా ఉండండి. ఎవడో వ్యక్తి మనం చూస్తున్నాడు, బయటకు వచ్చేటప్పుడు మిమ్మల్ని ఒక వ్యక్తి అబ్జర్వ్ చేస్తున్న ఒక దృష్టితో వెళ్ళండి. ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియా దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు కాబట్టి. నేను మిమ్మల్ని భయభ్రాంతం చేసే ఉద్దేశం అది కాదు, అవేర్నెస్ అండి, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను. లేడీస్కి ముఖ్యంగా చిన్నపిల్లల్ని మీరు వాష్రూమ్స్ పంపించేటప్పుడు కానీ, ముఖ్యంగా వాళ్ళ చేయి విడిచిపెట్టేటప్పుడు కూడా వాళ్ళని మీరు అలర్ట్గా ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు బస్ స్టాండ్లో ఉండే అవకాశం ఉంది, తెలియదు కదండి, ఎవరు పెడుతున్నారో తెలియదు కదా. బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, ప్రతి చోట బహిరంగ ప్రదేశాల్లో కూడా ఎక్కడికక్కడ ఉండే అవకాశం ఉంది. వాష్రూమ్స్లో స్పెసిఫిక్గా, ముఖ్యంగా వాష్రూమ్స్లో కానీ డ్రెస్ చేంజింగ్ రూమ్స్లో పెట్టుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక కాలేజీల విషయానికి వస్తే, కాలేజీలు ఎక్కువగా కేఫ్టేరియా ప్రాంతాల్లో, కాలేజీలో ఈ లంచ్ చేసే దగ్గర కేఫ్టేరియా ప్రాంతాల్లో, వాష్రూమ్స్లో, డ్రెస్ చేంజింగ్ రూమ్లో, హాస్టల్స్లో కూడా ముఖ్యంగా ఈ టెక్నీషియన్స్ వస్తారు, ప్లంబర్స్ అనే వాళ్ళు రావచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ వస్తారు, వాళ్ళు వచ్చి వెళ్తారు. వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మనం ఒకసారి అలర్ట్ అవ్వాలి. అయితే ఇది ఎలా కనిపెట్టాలి, దీనికి సంబంధించి మనకు అర్థమైంది. ఎక్కడెక్కడో హిడెన్ కెమెరాస్ ఉన్నాయి, మనకి ఎలా తెలుస్తుంది? ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక విధంగా హిడెన్ కెమెరాస్ డిటెక్ట్ చేయడం కొద్దిగా కష్టతరమే. ఒక విధంగా హిడెన్ కెమెరాస్ మనం ఐడెంటిఫై డిటెక్ట్ చేయడం కొద్దిగా కష్టమే. దీనికి కొన్ని యాప్స్ ఉన్నాయి, చాలా యాప్స్ అన్నవి మిస్యూజ్ అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు దాన్ని అంటే ఈ హిడెన్ కెమెరాని డిటెక్ట్ చేసే యాప్స్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీరు కొద్దిగా ఒక అలర్ట్గా ఉండండి. అన్ని యాప్స్ కూడా దీనికి సపోర్ట్ చేసేది కాదు, ఎందుకంటే మీ డేటా కరప్షన్ అయ్యే అవకాశం ఉంది. ఇక రెండోది RF డిటెక్టర్ అని వస్తుంది, రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్ అని. ఆ రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్ ద్వారా ఇప్పటివరకు ఉన్న వాటిలో చాలా పర్ఫెక్ట్గా పనిచేసేది ఈ RF డిటెక్టర్స్. ఇది కొంతవరకు మనకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇది కాకుండా మనం డైరెక్ట్గా బయట చూసేటప్పుడు టోటల్గా లైట్స్ ఆఫ్ చేసుకోవడం, మనం ఎక్కడైనా రూమ్కి వెళ్ళేటప్పుడు, అంటే నేను చెప్పేది వాష్రూమ్సే కాకుండా మనం ఏదైనా హోటల్స్కి అట్లా వెళ్ళేటప్పుడు టోటల్ రూమ్స్ అంతా డార్క్ చేసి మన మొబైల్ ఆన్ చేసి ఎక్కడో ఒక రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది, ఇదర్ రెడ్ లైట్ కానీ గ్రీన్ లైట్ కానీ బ్లింక్ అవుతుందంటే ఖచ్చితంగా అక్కడెక్కడో ఒక హిడెన్ కెమెరా ఉన్నట్టుగా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. తెలియదంతో ఇమీడియట్గా నెక్స్ట్ ఏం చర్యలు తీసుకోవాలని నేను నెక్స్ట్ దీంట్లో చెప్తాను. ఈ కంటిన్యూషన్ లాస్ట్లో చెప్పే అవకాశం ప్రయత్నం చేస్తాను. సో ఈ రకంగా మనం ప్రతి చోట, ముఖ్యంగా ఎక్కడెక్కడ నేను చెప్పిన షాపింగ్ మాల్స్ కావచ్చు, లేకపోతే హోటల్స్లో కావచ్చు, క్లాస్ రూమ్స్లో కావచ్చు, మహిళలకు సంబంధించి ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో, ముఖ్యంగా మీ ఇంటికి ఒక ప్లంబర్ వచ్చి వెళ్తాడు, చెక్ చేసుకోండి. ఒక ఎలక్ట్రీషియన్ వచ్చి వెళ్తాడు, చెక్ చేసుకోండి. అదేవిధంగా మీ ఇంటికి ఒక వాటర్ టైప్ పర్సన్ వచ్చి వాటర్ క్యాన్ ఇచ్చేసి వెళ్తాడు, మీరు ఎక్కడ మనీ తీసుకుని లోపలికి ఒక గ్యాస్ సిలిండర్ రావచ్చు. ఎవరు వచ్చి వెళ్ళినా స్విగ్గీ జొమాటో వాళ్ళతో సహా, ఎందుకంటే పెన్ వాడతారు, పెన్లో కూడా వాళ్ళు ఈ మధ్య వచ్చేసాయి. మీకు కూడా తెలుసు కదా నాగరాజు గారు, మీరు కూడా ఈ మీడియాలో ఉండేటప్పుడు మీరు ఎక్కువగా స్ట్రింగ్ ఆపరేషన్స్ చేసేటప్పుడు మీరు వాడతారు అవి. సో మీకు తెలుసు దానికి సంబంధించి ఎంత స్మాల్ సైజ్, మన కంటి సైజు కన్నా చిన్నగా ఉంటుంది, మన ఐబాల్ కన్నా చాలా తక్కువ చిన్న సైజులో ఉంటుంది. అది ఆల్మోస్ట్ మీకు 3mm 4mm సైజులో ఉంటుంది ఆ కెమెరాస్. సో దాన్ని ఆపరేట్ చేసే వాళ్ళు వేరే చోట ఆపరేట్ చేస్తారు. సో హిడెన్ కెమెరాస్ ముఖ్యంగా కాలేజీ సంబంధించి ఏదైతే ఈ ఉదంతం వచ్చిందో కాబట్టి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో దీన్ని ఎలా డిటెక్ట్ చేయాలో మనం తెలుసుకున్నాం. అయితే దీనికి సంబంధించిన కేసులు ఏమైనా ఉన్నాయా, లీగల్ పరంగా మనం మాట్లాడుకోగలిగితే నాగరాజు గారు? మనం ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది 2023 జూలై 13 నాడు ఉడిపి బాత్రూమ్ కేసు అంటారు. ఉడిపి బాత్రూమ్ కేసు అనేది చాలా వైరల్ అయిన కేసు.
అయితే అక్కడ ఏం చేశారు ఆనాటి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేశారు చర్యలు ఒక 2 నిమిషాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. షూర్ సార్. ఈ కేసు యాక్చువల్గా ఉడిపిలో జరిగింది. అది కూడా ఒక కాలేజీలో, నేత్రావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అప్లైడ్ హెల్త్ సైన్సెస్ అని అది కూడా మెడికల్ సంబంధించిన ఇన్స్టిట్యూట్. చూడండి, ఓకే, నేత్రావతి అప్లైడ్ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ యూనివర్సిటీ కాలేజ్ ఏదో, అక్కడ కూడా మెడికల్ సంబంధించింది. అక్కడ ఒక 3 ముస్లిం విద్యార్థులు హిందూ అమ్మాయిని టార్గెట్ చేస్తూ, స్పెసిఫిక్గా ఇక్కడ ఉంది దాన్ని హైలైట్ చేసినప్పుడు అలాగే చేశారు. హిందూ అమ్మాయిలనే టార్గెట్ చేస్తూ స్పెసిఫిక్గా వాళ్ళు ఏం చేశారంటే వాష్రూమ్స్లో సీసీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేశారు. అదే హైడెన్ కెమెరాస్ ఇన్స్టాల్ చేశారు. కొన్ని వీడియోస్ అక్కడి నుంచి వాళ్ళు తీసుకుంటూ బయటకు పంపించడం జరిగింది. అది వైరల్ చేశారు. ఆ వీడియోస్ని కూడా వాళ్ళు అప్లోడ్ చేశారు. సేమ్ ఇదే స్టోరీ ఈరోజు మనకు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఏం జరిగిందో, ఇమీడియట్గా లోకల్ పోలీసులు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే అక్కడ ఎక్కడ కూడా సాక్ష్యాధారాలు లేవు. టోటల్ ఎవిడెన్స్ అన్నీ కూడా వేవప్ అయిపోయి అక్కడెక్కడ ఎవిడెన్స్ దొరకలేదు సాక్ష్యాధారాలు. కానీ అక్కడ కర్ణాటకలో ఏం చేశారు, దాన్ని క్లోజ్ చేయలే. ఇమీడియట్గా అక్కడ ఇప్పుడు ఎలా అయితే జరుగుతుందో అక్కడ కూడా విద్యార్థులు చాలా ఆందోళన చేశారు, చాలా చాలా ఇష్యూ అయింది. అక్కడ ఇష్యూ అయితే ఏం చేశారంటే అక్కడ లోకల్ పోలీసులు ఇమీడియట్గా సిఐడిని తీసుకున్నారు. అక్కడ సిఐడికి రిఫర్ చేశారు. వెంటనే సిఐడి వాళ్ళు రంగంలో దిగారు. సిఐడి వాళ్ళు రంగంలో దిగి మొత్తం దాన్ని పుట్టుపూర్వతలు మొత్తం తీశారండి. అంటే ఈవెన్ దో ఎవిడెన్సెస్ కొలాప్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రికవరీ చేశారు వాటికి. అది వైరల్ కాకుండా అక్కడ అమ్మాయిలు కంటఘోష పెట్టారు, జరిగింది. ఇప్పుడు ఎలా అయితే ఈరోజు మనకి ఈ గుడ్లవల్లేరు కాలేజీలు ఎలా అయితే చేస్తున్నారో అదేవిధంగా అక్కడ స్టూడెంట్స్ ఇదే పోలీసు అక్కడ కూడా చెప్పారు, లేదు ఇష్యూ లేదు, ఇక్కడ ఎటువంటి ఎవిడెన్స్ దొరకదని చెప్పారు. కానీ కంటిన్యూస్గా ఎప్పుడైతే విద్యార్థులు చెప్తున్నారో ఇమ్మీడియట్గా రిఫర్ చేశారు. సిఐడి వాళ్ళు రంగంలో దిగారు. సిఐడి వాళ్ళు దాన్ని పూర్తిగా ఇంటరాగేట్ చేసిన తర్వాత అప్పుడు విషయాలు బయటకు వచ్చాయి. వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని సెక్షన్స్ పెట్టారు. ముఖ్యంగా ఆ 3 మీద కొన్ని సెక్షన్స్ పెట్టారు. సెక్షన్స్ అంటే 509 పెట్టారు. అంటే మహిళల యొక్క గౌరవాన్ని కించపరిచే విధంగా. సెక్షన్ 204 ఐపీసీ అదే సెక్షన్ చెప్తుంది, ముఖ్యంగా ఎవిడెన్సెస్ని మాత్రం సాక్ష్యాలను రూపుమాపేస్తూ వచ్చేది. సెక్షన్ 204 ఈ రోజు కూడా వాళ్ళ మీద పెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ సాక్ష్యాలు దొరికితే సాక్ష్యాలని పూర్తిగా లేకుండా ఆ యొక్క సాక్ష్యాలను కానీ డిస్ట్రాయ్ చేస్తే పెట్టే సెక్షన్ 204 ఐపీసీ. ఇది కాకుండా సెక్షన్ 66E ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2020 యాక్ట్, ఇది కూడా వైరల్ చేయడం, దొరికినటువంటి అమ్మాయిల యొక్క బహిరంగ అమ్మాయిల యొక్క వ్యక్తిగత ప్రదేశాల్లో వాళ్ళ బట్టలు మార్చుకోవడం కానీ, స్నానం చేయడం కానీ, ఇటువంటివి జరిగేటప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా ఫోటోలు తీయడం కానీ, వీడియోలు తీయడం కానీ, ఆ వీడియోని వ్యాప్తి చేయడం కానీ, ఇట్లాంటివి చేసే సెక్షన్ 66E అది కూడా ఇంపోజ్ చేశారు వాళ్ళ మీద. ఈ సెక్షన్స్ మీద ఇంపోజ్ చేసిన తర్వాత ఇక పూర్వపరాలు వాళ్ళ సెక్షన్లు అవన్నీ వేరే విధంగా జరిగింది. సో అదే సంఘటన ఇక్కడ రిపీట్ అవుతుంది. నేనేమంటున్నానంటే ఇదే కాలేజీ మీద మరలా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు గారి విషయం మీద వెంటనే బహిరంగ ప్రకటనలోకి వచ్చారు. ఆయన బహిరంగ ప్రకటన చేశారు. లోకల్ ఎస్పీ గారు ఏదైతే చెప్పారో ఒక అత్యున్నత స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన చాలా హుందాతనాన్ని ప్రదర్శించారని చెప్పుకోవచ్చు మనం ఒక విధంగా. ఎందుకంటే రాష్ట్రంలో ఈ యొక్క ఇష్యూని కాంప్లికేట్ అల్లకల్లోలం కాకుండా, ఎందుకంటే ఎన్నో కాలేజీలు వెంటనే అలర్ట్ అయిపోతాయి. దీన్ని చేస్తూ న్యాయపరంగా ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే విధంగా వారు తీసుకునే చర్యలు మాత్రం చాలా వరకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో. అయితే దీనికి సంబంధించినటువంటి వాటిల్లో చట్టాలు అసలు ఏం చెప్తున్నాయి సార్ అంటే ఏ సెక్షన్ ఏం చెప్తుంది అంటే కొంతమంది మన దాకా అప్రోచ్ అయ్యి బాధితులు కొంతమంది ఉంటారు, వాళ్ళకి మనం డెఫినెట్గా న్యాయం చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది కాబట్టి అడుగుతూ ఉన్నాను. చట్టాలు ఏం చెప్తున్నాయి అండ్ ఒకవేళ మన దగ్గరికి వస్తే ఏ విధంగా న్యాయం చేస్తాము? తప్పనిసరిగా నాగరాజు గారు, దీనికి సంబంధించి చట్టాల్లో క్లియర్గా సెక్షన్స్ ఇంపోజ్ చేసి ఉన్నాయి ఆల్రెడీ. దీని మీద ఐపీసీ ఉంది. ఐపీసీ సెక్షన్ 354C. ఇది క్లియర్గా మహిళల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ, భద్రత, గోప్యతకు సంబంధించి వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ అనుమతి లేకుండా కానీ మనం ఏదైనా వాళ్ళు వీడియోలు తీసినా, ఫొటోస్ తీసినా, ప్రచారం చేసినా కఠినమైనటువంటి శిక్షలు. ఇది మీకు ఐపీసీ సెక్షన్ 354C చాప్టర్ 16లో ఉంటుంది. ఈ విషయం సంబంధించింది క్లియర్ డిస్క్రిప్షన్ ఉంటుంది దీని మీద సంబంధించింది. మహిళల యొక్క గౌరవానికి భంగం వాటిలైనా సరే దీనికి సంబంధించి ఐపీఎస్లో సెక్షన్ ఇది. దీన్ని 2 పార్ట్లుగా డివైడ్ చేశారు. ఒక పార్ట్ ఏంటంటే ఫస్ట్ ఎవరైనా ఈ నేరం చేసినట్టుగా రుజువు అయితే 1 year నుంచి ఇది బెయిలబుల్ అండి. ఇది కాగ్నిజబుల్ ఇష్యూ అయినప్పటికీ కూడా ఇది బెయిలబుల్. ఇది అంటే 1 year నుంచి 3 years వరకు ఫస్ట్ టైం చేసినట్లయితే చేస్తారు. సుమారుగా జరిమానా కూడా ఒక 50,000 వరకు ఉండొచ్చు. సెకండ్ టైం మరలా చేసినట్లయితే 3 to 7 years ఉంటుంది. ఇది నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తారు. ఇది కూడా కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటుంది అంటే ఈ ఐపీసీ సెక్షన్ సంబంధించి. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీలో మరొక యాక్ట్ ఉంది. దీంట్లో ఐటీ యాక్ట్లో ఏం చేశారంటే సెక్షన్ 66E చెప్పారు. 2020లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం అంటే ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ప్రచారం ఏంది, ఇటువంటి వైరల్ చేసిన ముఖ్యంగా తెలియకుండా మహిళలు ఉద్యోగ సంస్థల్లో అట్లాంటివి చేసినట్లయితే సెక్షన్ 66E, 66C, 66B, 66A
ఈ సెక్షన్స్ అన్నీ చెప్తున్నాయి. లాస్ట్లో చిన్నపిల్లలు పోర్నోగ్రఫీ పోస్కో చట్టం కూడా దీనికి రిలేటెడ్ కంటిన్యూస్ 67 వస్తుంది పోస్కో చట్టానికి సంబంధించి. ఇవన్నీ ఏంటంటే మహిళల్ని టచ్ చేసిన, ఆమెకు తెలియకుండా ప్రపోజల్ చేసిన, ఆమెని లైంగికంగా రమ్మనమని చెప్పి ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టిన, ఆమెని సెక్స్లో పాల్గొమని ఒక ఫోర్స్ చేసిన, ఇంకా టచ్ చేస్తుందని అర్థం చేసుకోండి నాగరాజు గారు. ఆమెకు అనుమతి లేకుండా టచ్ చేసినా సరే న్యాయపరంగా ఆ అవతల వ్యక్తికి నిందితుడికి శిక్ష ఉంది. మీరేం భయపడాల్సిన అవసరం. మహిళలకు ముఖ్యంగా నాగరాజు గారు మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, మహిళలకు పూర్తిగా రక్షణ చట్టాలు ఉన్నాయి, మహిళలకు పూర్తిగా రక్షణపరమైన చట్టాలు ఉన్నాయి. టచ్ చేసినా సరే చట్టం ఉంది, 66B ఉంది. మీరు టచ్ చేసిన, అనుమతి లేకుండా వాడికి మెసేజ్, అమ్మాయిని ప్రపోజ్ పంపించిన, ఆ అమ్మాయికి ఇష్టం లేదు, ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది, వీడి కంటిన్యూస్గా వాట్సాప్ చాట్, జస్ట్ వాట్సాప్ చాట్ మమ్మల్ని సంప్రదించండి, మనం లీగల్గా న్యాయపరంగా అమ్మాయికి రక్షణ కల్పించే పని చేద్దాం. ఆ అమ్మాయికి ఏదైనా వాడు ప్రపోజల్ చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, లైంగికంగా సెక్స్లో పాల్గొనమని చెప్పి ఫోర్స్ చేస్తున్నాడు, నువ్వు చేయకపోతే నీ పేరు బదనాం చేస్తానంటాడు, నిన్ను పూర్తిగా డిఫేమ్ చేస్తానంటాడు, నిన్ను చంపుతానంటాడు, మీ పేరెంట్స్కి చెప్తానంటాడు, ఇలా రకరకాల వైలెన్స్ క్రియలు చేస్తే నిందితుడికి కఠినమైనటువంటి శిక్షలు, సుమారుగా 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు శిక్ష ఉంది. అది కూడా భారీ జరిమానా, 10 లక్షల వరకు జరిమానా ఉంది. ముఖ్యంగా విద్యార్థులను తెలుసుకున్న స్టూడెంట్లో ఉన్న అమ్మాయిలు ఈ విషయం తెలియదు. అయ్యో మేము బయటికి వెళ్తే ఏమవుతుందో, అయ్యో చట్టాలు ఏమో, పోలీసులు ఏమో, లీగల్గా వెళ్తే ఏమీ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి. పేరెంట్స్ కూడా అయ్యో మా పిల్లల మీద ఇట్లాంటి బయటికి వెళ్తే ఇటువంటి రూమర్స్ వస్తాయో, ఆ అమ్మాయికి మరలా పెళ్లి కాదేమో, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. నాగరాజు గారు, మనం ఈ యొక్క వేదిక ద్వారా మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. పేరెంట్స్ కూడా భయపడకండి, సంప్రదించండి. మీకు అటువంటి ఎవరైనా ఆకతాయిలు కానీ, ఈవి టీచర్స్ కానీ మీకు ఎవరైనా అట్లా చేసిన పక్షంలో ఇమ్మీడియట్గా సంప్రదించగలిగితే మనం సత్వర న్యాయం అందిస్తాం. వాళ్ళు అందించే డీటెయిల్స్ కూడా మనం పూర్తిగా గోప్యంగా ఉంటుంది. మూడో కంటికి తెలియకుండా మనం న్యాయం అందించే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, భయపెట్టినా సరే, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయపరంగా మనం రక్షించే బాధ్యత మనం తీసుకుంటాం. నాగరాజు గారు, ఇది కాకుండా మరొక చట్టం ఉంది. రీసెంట్గా పార్లమెంట్లో ఒక బిల్ పెట్టారండి. దాన్ని PDPB అంటారు, పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. అంటే పర్సనల్ డేటా, మీ కాంటాక్ట్ నెంబర్ కానీ, మీ మెయిల్ ఐడి కానీ, మీ అడ్రస్ కానీ ఎవరైనా మిమ్మల్ని తెలియకుండా మిస్యూజ్ చేసినా, మిమ్మల్ని మిస్గైడ్ చేసినా, తెలియనటువంటి వాట్సాప్ గ్రూపుల్లో పలానా వ్యక్తిని ఏదైనా డేటా ఫార్వర్డ్ చేసినా, అంటే మీ పర్సనల్ డేటాని మిస్యూజ్ చేసే స్థాయికి వస్తే ఇది PDPB బిల్ అంటారు. దీన్ని యాక్చువల్గా రీసెంట్గా 2020 పార్లమెంట్లో బిల్లు ఆమోదం చేశారు. ఎవరు ఇట్లాంటివి చేసిన, నాట్ ఓన్లీ అదొక్కటే కాదు, నా అబ్యూజ్ కాదు, పర్సనల్గా మహిళల యొక్క పర్సనల్ డేటాని మిస్యూజ్ చేసినా దీని మీద కూడా కఠినమైన శిక్షలు ఉన్నాయి. దీని మీద అథారిటీ ఉంది. యాక్చువల్లీ PDPB అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక అథారిటీ కూడా ఉంది. బట్ అవన్నీ ప్రజలకు తెలియట్లే విషయాలు. ఇన్ని రకాల యాక్ట్స్ ఇంపోజ్ చేస్తున్నారు. ఈరోజు కలకత్తా రేప్ అండ్ మర్డర్ కేసు జరిగింది. దీని మీద కూడా కొత్త చట్టాలు వస్తాయండి. కొత్త చట్టాల రూపకల్పన జరుగుతుంది. మహిళలకు ప్రతి చోట, ఎక్కడైతే వ్యాపార సంస్థల్లో కానీ, వాణిజ్య సంస్థల్లో కానీ, అదేవిధంగా స్కూల్లో కానీ, ప్రతి ఒక్కరు కూడా మహిళల్ని టచ్ చేసే పరిస్థితి, ఎంత భయంకరమైన చట్టాలని ఆల్రెడీ మనం అనుకున్నాం. పెద్ద పెద్ద హోర్డింగ్స్లో వాటిలో డిస్ప్లే చేస్తారు. సో ఈ చట్టాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని అవగాహన చేసే కార్యక్రమం కూడా మన మీద అంత బాధ్యత ఉంది. నాగరాజు గారు, ఎస్, వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. ఎందుకు అని అంటే, ఎవరైనా సరే దీంతో ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, మానసికంగా దెబ్బతింటున్నారు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు, వాళ్ళ గోప్యతని ఎవరు పడితే వాళ్ళు ఇష్టానుసారంగా వాడేసి వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనుకున్నటువంటి వాళ్ళకి సో మనం సర్వీస్ ఇస్తున్నాము అనేటువంటి దాన్ని అనౌన్స్ చేశారు మీరు. వెరీ గుడ్ సార్, నేవిస్ థ్యాంక్ యూ. సో అది మీతో పాటు మేము, మాతో పాటు మీరు ఉంటే లీగల్గా కూడా, అంటే ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే, మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నా, లేదంటే మనం వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నా, అంటే ప్రతి దానికి మన రైట్స్ని హరించేసేటువంటి, మన శక్తిని హరించేసేటువంటి పరిస్థితి మీ దాకా ఎదుర్కొంటున్నారు అని అంటే, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని అంటే, వెంటనే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. చివరిగా ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను నాగరాజు గారు. దీనికి సంబంధించి నా వ్యక్తిగత అభిప్రాయం, బీయింగ్ ఎన్ అడ్వకేట్గా నా వ్యక్తిగత అభిప్రాయం ఉంది. ప్రభుత్వం ఒక చర్యలు తీసుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం అండి. డెఫినెట్గా. ఆ చర్య ఏంటంటే, ఇప్పుడు మనకి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఎక్కడెక్కడైతే గంజా ఇట్లాంటి డ్రగ్స్ ఉంటుంది దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లోనే నేను చెప్తున్నానండి, లా అండ్ ఆర్డర్లోనే రకరకాల శాఖలు ఉన్నాయి. ఈ సోషల్ మీడియా, ఇంటర్నెట్ ఇప్పుడు ఇంత బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది కాబట్టి ఒక స్పెషల్గా వీటి వినియోగం మీద ఎక్కడెక్కడైతే బహిరంగ వ్యాపార సంస్థల్లో కూడా ఒక చిన్న స్పెషల్ అథారిటీ ఏర్పాటు చేసి, ఒక IPS ఆఫీసర్ ఒక 4-5 పోలీస్ స్టేషన్లకు, ఒక 10 పోలీస్ స్టేషన్ సంబంధించి ఉంటే, ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎట్లయితే వీడు కంటిన్యూగా వెళ్ళి ఎలా అయితే చెక్ చేస్తారు శానిటరీ ఇన్స్పెక్టర్, ఇలాగే వీళ్ళకి స్పెషల్ పవర్స్ ఇచ్చి, ముఖ్యంగా హాస్టల్స్లో కానీ, లేకపోతే ఈ మన మాల్స్లో కానీ ఖచ్చితంగా లోపలికి వెళ్ళి చెక్ ఎందుకంటే ఇండివిజువల్గా చెక్ చేసుకొని చాలా హైలీ ఇంపాసిబుల్.
అవును. నాగరాజు గారు ఎవరికి వారు ఇండివిజువల్గా వెళ్ళి ప్రతి చోట ఇక్కడ ఉన్నాయా అక్కడ ఉన్నాయని చెక్ చేసి చాలా ఇంపాసిబుల్. అది జరిగే పని కాదు. ఒక వ్యవస్థ ఉంది, మనం రక్షణ చేసే వ్యవస్థ ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా ఒక చిన్న ఒక ఫామ్ సైబర్ డిపార్ట్మెంట్లో ఒక వింగ్ ఏర్పాటు చేయాలి. ఆ వింగ్ పని ఏంటుంటుంది, ఎప్పటికప్పుడు రెగ్యులర్గా వాళ్ళు వాంటింగ్ చేస్తూ, ముఖ్యంగా మాల్స్ కానీ బాగా పెరిగిపోయాయి, ఫ్రాంచైజీలు హోటల్స్ కానీ లేకపోతే మాల్స్ బాగా పెరిగిపోయాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మానిటరింగ్ చేయాలి. అవకాశం ఉన్నప్పుడల్లా ఏమాత్రం చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇమీడియట్గా వాళ్ళని ఆ నోటీస్ తీసుకొని వాళ్ళకి న్యాయం చేసే విషయం. ముఖ్యంగా ఎప్పటికప్పుడు వాళ్ళు ఎట్లా అయితే ఈ డ్రగ్స్, శానిటరీ ఇన్స్పెక్టర్, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు లిక్కర్ మీద ఎలా ఉందో ఒక పాలసీ ప్రిపేర్ చేస్తే ఇది మనం ప్రభుత్వానికి ఇచ్చే సూచన లీగల్గా నేను చెప్తున్నాను. అది ప్రజల్లో ఒక భరోసా వస్తుంది. ఈ డిపార్ట్మెంట్ ఉంది, ఇమీడియట్గా ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు. వాళ్ళు కంటిన్యూ మానిటరింగ్ ఎవ్రీ వీక్లో 10 days ఒకసారి మాల్స్లోకి వీటిలోకి వెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ డిటెక్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే ఆ మిషనరీ వ్యవస్థ ఇండివిజువల్గా మనం పర్చేజ్ చేసి కొనుక్కోవడం చాలా కష్టం అండి. ఇప్పుడు ఎలా అయితే డ్రంక్ అండ్ డ్రైవ్స్ పెడుతున్నారు, అదే డ్రంక్ అండ్ డ్రైవ్స్ లాంటి ఒక విధానం కానీ ఏర్పాటు చేయగలిగితే ప్రతి మాల్స్లో ఒక ఏరియాలో ఒక 10 పోలీస్ స్టేషన్కి పరిధిలో ఉన్నటువంటి ఒక మానిటరింగ్ వ్యవస్థ ఉండగలిగితే వాళ్ళు రెగ్యులర్ ఒక ఎక్సైజ్ పాలసీ లాగా ట్రూ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్, అది చేయగలిగితే డెఫినెట్గా మహిళలకి మనం ఎంత యాక్ట్లు, ఎన్ని చట్టాలు, ఎన్ని శిక్షలు ఏర్పాటు చేసినప్పుడు కూడా విధానం ఏంటి, సోషల్ జస్టిస్ చేసే అవకాశం ఉంటుంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా ఆ ప్రభుత్వ యంత్రాంగానికి మనం ఈ వేదిక నుంచి మనం ఒక సూచన చేస్తున్నాం. ఇట్లాంటిది కానీ మీరు చేయగలిగితే దేశంలో ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఒక విభాగం లేదు. నేర పరిశోధక విభాగాలు, రకరకాల విభాగాలు ఉన్నాయి. కానీ ఎస్పెషల్లీ ఈ యొక్క సైబర్ నేరాలకు సంబంధించి ఏదైతే చేస్తున్నామో ఇలాంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలు, ముఖ్యంగా మహిళలు చాలా హ్యాపీగా డైలీ లైఫ్లో రొటీన్గా తిరగాల్సిన అవసరం. ఎందుకంటే చట్టాలు ఎవ్రీ 10 years మారిపోతున్నాయి. 80లో ఉన్న చట్టాలు ఇప్పుడు లేవు, మనం మార్చుకుంటూ వెళ్తున్నాం. మనం ఐటీ చట్టం లేదు, ఐటీ చట్టం మనం 2021 తెచ్చుకున్నాం, మనం రిఫార్మ్స్ తెచ్చుకుంటున్నాం. ఇలాంటి ఒక విభాగాన్ని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన హోదాలో చేయగలిగితే మాత్రం హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు రావాల్సి వస్తుంది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ అండి, రియలీ హ్యాట్స్ ఆఫ్. ఒక మంచి సజెషన్. అండ్ మీరు ఇందాక చెప్పినట్లు గవర్నమెంట్ దీనిపై దృష్టి సారించి ఈ వీడియో అక్కడి వరకు రీచ్ అయ్యి డెఫినెట్గా మన స్టూడెంట్స్ రీచ్ చేసినా సరే పర్లేదు, ఎందుకంటే ఎలాగో ఇన్సిడెంట్ దీనికి సంబంధించి జరుగుతుంది. అండ్ వాళ్ళ మనోభావాలు కూడా బలంగా దెబ్బతిన్నాయి. ఇమీడియట్గా త్వరితగతిన ఎటువంటి వాటికి చర్యలు చేపట్టే విధంగా అండ్ జస్టిస్ కూడా ఇటువంటి వాటికి చాలా త్వరగా జరిగే విధంగా గవర్నమెంట్ కనుక పూనుకుంటే బెస్ట్ ఐడియా అవుతుంది. ఎనీవేస్ సోషల్ జస్టిస్ చేయడానికి ఇదొక మార్గంగాను, ప్లాట్ఫామ్గాను, వెంగిగాను ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆలోచన ఇచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.